ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుందా? రికార్డ్ అవుతుందా? రెడ్ లైట్. నేను ఫస్ట్ గేర్ ప్లేస్ ముందర లాగుతా. పాము. ఏం పాము అది? అరే 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 అక్కడ ఒక పర్సన్ ఊపేస్తున్నాడు దీన్ని. వ్యూ అయితే అదిరిపోయింది. వ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే రిటర్న్లో ఉన్నాం. నీళ్ళల్లో ఆడి ఆడి ఓపిక అయిపోయింది అసలు. మా జాగ్రత్త నెయ్యి రే. అరే నిజంగా ఆడు ఆ అబ్బాయి లేకపోతే మన ఏం పరిస్థితి? ఎందుకు 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 రిస్క్ ఎందుకు? ఇటు వెళ్ళాం కదా. అన్న ఇది బాగుంది కదా వ్యూ. ట్యూబ్లెస్ కదా టైరు. రే 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 గుంటరా. ఏది ఇంకా రాలా బండ్లు? మన బండి దగ్గర బండి ఎలా కింద దిగాల్సితే నెట్టేది అది ఏమన్నా హీరో ఉండానే ఇది. ఏం చేద్దాం? నేను ఫస్ట్ గేర్ ప్లేస్ ముందర లాగుతా. మామూలు ఇప్పుడు పట్టుకొని ఇద్దరు లేపేద్దాం బండిని. ఒక్క నిమిషం ఆగు. ఇట్రా ఫుట్ రేట్ ఇది పట్టుకొని అయిపోద్ది బ్రో. అదిగో ఏనా గేరేనా? ఏం పర్లే మెల్లిగా వస్తా. ఇట్రా మంజు ఇది పట్టుకో. రెడీయా? అమ్మా పెద్ద టార్చరే. ఇప్పుడు వర్షం పడేసరికి ఇదైపోయింది మావా. బొక్క పడదు అంత తొందర పడదురా. కాదురా అక్కడ ఎలా వెళ్ళేది ఇప్పుడు మనం? లేదు బ్రో సైలెన్సర్ డెంట్ పడింది అంతే. సైలెన్సర్ డెంట్ పడింది. ఉండరా డబ్బులు ఇస్తా ఆగు. మనాడికి 400 ఇచ్చా కుర్రాడికి. అరే వాళ్ళు 200 మన 200 రా. ఎందుకు పదా ఇది ఒక పిన్ పాయింట్. మనం వచ్చి తెలియక అసలు అడుగులు ఆడుకుని వెళ్తాం రా. ఒకవేళ ఆడి హెల్ప్ లేకుండా వచ్చి ఉంటే మన పరిస్థితి ఏందా అని ఆలోచిస్తున్నా. వెళ్దామా? ఇదే రూట్ వెళ్తా. కొండరాయా అన్నా? పాము ఏం పాము అది? ఏం పాము అది? వాన పామా? అదేంది ఎల్లో కలర్ ఉంది? ఒరే అది ఇటు రాదుగా. అయ్యా అయ్యా వెళ్ళిపోయిందిరా లోపలికి. అవసరం వస్తున్నా ఒక్క 2 నిమిషాలు. షూ ఇప్పేసి వస్తా ఫస్ట్ ప్లీజ్. బ్రో ఆడు లక్కీగా దొరికాడు. ఆడు పిల్లడు మంచిగా జిప్పారు. కొంచెం స్లిప్పర్లు తెచ్చాను మావా. లేదంటే ఏంది రెడ్ లైట్ వెలుగుతుందా? రికార్డ్ అవుతుందా? రెడ్ లైట్. టైం అయితే 2:50 అయింది. ఇది బోగతా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం ప్రజెంట్. ఇది కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 4 కిలోమీటర్సే ఉంది. ఏంటిది అది? బోగతా ఇదేనా? బోగతా వాటర్ ఫాల్స్ రైట్.
ఇక్కడ బోగత చూసుకొని ఎక్కువసేపు ఉన్నాం, అసలు ఓపిక లేదు. ఇందాక వెళ్ళాం కదా వాటర్ ఫాల్స్కి, దాని పేరు నాకు తిరగట్లేదు. మోషుద్దీన్ ఏదో ఉంది, మోషుద్దీన్ అసలు తిరగట్లేదు, ఏమనుకోవద్దు. అయితే కానీ క్రేజీ ఉంది, మొత్తం బ్లూ ఉన్నాయి. ట్రెక్కింగ్ బాగుంది, కాకపోతే అలసిపోయాం. కానీ నేను 2 సార్లు వెళ్ళి రావడమే బాగా ఇదైపోయింది, ఒళ్ళంతా నొప్పులు. ఇంకా వాటర్ ఫాల్ కానీ బ్లూ కలర్ కానీ ఏదో పూల్లో ఉంటుంది కదా ఆ టైప్ ఉంది. ఏమైంది అక్కడ ఇచ్చేపోయి అంతే కదా బ్రో, పార్కింగ్ దాకా మళ్ళీ ఉంచన్నా. బండికి 2 బండ్లు కదా, మరి 40 రూపాయలు దొరుకుతుందని అనుకుంటా. బైక్ పని చేస్తే ఇంకా అర్థం చేసుకుంటాను. ఆ అబ్బాయి మనకు లేకపోతే అయ్యేది కాదు. అక్కడి నుంచి మనం అక్కడెక్కడ తిరుగుతూ ఉండే అడవిలో వాళ్ళు తిరిగేవాళ్ళం. అదే కదా. మీ నేమ్? అనిల్ కుమార్. ఓకే బాయ్. మీ నేమ్ బ్రో? సిద్ధు. ఓకే బ్రో, బాయ్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా. బాయ్. కలుద్దాం మళ్ళీ. కృష్ణకాంత్. ఓకే. ఏం చేస్తారు? బోగత వాటర్ ఫాల్స్ నుంచి అయితే బయటికి బయలుదేరాం. టైం అయితే 3:50 అయింది. యాక్చువల్లీ వాళ్ళు వేసిన షెడ్యూల్లో లక్నవరం బ్రిడ్జ్ ఉంది, కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, సో అది అందదు, ఎంత ఫాస్ట్గా వెళ్ళినా అందదు. 5K క్లోజ్ అన్నారు. వెళ్ళి ఓపెన్ ఉంటే వెళ్తాం, ఇంకా లేకపోతే ఇంకా డైరెక్ట్గా వరంగల్ వెళ్ళిపోయి వెళ్ళే దారిలో క్యాంపింగ్ చేసుకొని నైట్ అయితే క్యాంపింగ్ చేస్తాం. బ్రో ఫుల్ ట్యాంక్ చేశాను బ్రో. వ్యూ అయితే అదిరిపోయింది. చూడు, షూ చూడు ఎలా అయిపోయినాయో. ఈ స్ట్రిప్లు వేసి కట్టేసా, తడికి కాళ్ళు ఇదైపోతున్నాయి. బ్యాగ్లో స్లిప్పర్స్ కూడా తెచ్చున్నా, మొత్తం బురద అయిపోయింది. ఇది బ్రేక్ ప్యాడ్లో చూడు ఎలా పడింది అసలు. ఇదేం బ్రిడ్జ్? గోదావరి బ్రిడ్జ్ కదా ఇది, గోదావరి బ్రిడ్జ్ అంటది. ఫ్లో అయితే మామూలు లేదు, ఎక్కడ వరద నీళ్ళు ఇవన్నీ, మొత్తం బురద ఉంది నీళ్ళంతా. ఫైనల్గా అయితే లక్కవరం ఓపెన్ ఉంది, జస్ట్ 6 o'clock క్లోజ్ అంట. మొత్తం 3 పార్టిషన్స్ ఉన్నాయి బ్రిడ్జ్కి ఈ లేక్లో. సో అదొక బ్రిడ్జ్. ఇప్పుడు మనం ఉన్నది ప్రజెంట్ ఇక్కడ ఒకటి ఉంది. సో లక్కీగా ఏంటంటే ఇది కూడా కవర్ అయిపోయింది. కవర్ అవ్వదేమో అనుకున్నా, ఫుల్గా కలిసిపోయాను నేనైతే. ఏదో వాటర్ అయితే క్లీన్ లేవు ఇక్కడ ప్రజెంట్. సో ఇది వ్యూ అనేది ఇట్లా ఉంటుంది. రే ఎందుకు ఊపుతున్నారు? అరే అక్కడ ఒక పర్సన్ ఊపేస్తున్నాడు దీన్ని. 6:15 అవుతుంది. పొద్దున్న దోశ తిన్నాం కదా, ఇంకా అంతే. ఇంక మధ్యాహ్నం అది ఏం లేదు, ఇంకా మధ్యాహ్నం ఏం తినలా. ఎక్కడే టైం అయిపోతుందని ఎక్కడికక్కడ వెళ్ళిపోతూనే ఉన్నాం. సో షెడ్యూల్ వెళ్ళిపోయింది. అది కరుద్దామని చూసిందిరా. ఇవాళ వేసిన షెడ్యూల్ అయితే ఇవాళ క్లోజ్ చేస్తాం. సో నైట్ వెళ్ళిపోయి
గట్టిగా నిద్రేయాలి మా. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ అయితే 7 కిలోమీటర్స్ ఉంది. సో మెయిన్ రోడ్ ఎక్కేసిన తర్వాత ఏమన్నా తినాలి ఫస్ట్. పిచ్చగా ఆకలేస్తుంది. టైం 8:22 అయింది మార్నింగ్. సో నైట్ ఏంటంటే ఫుల్ వర్షం పడుతుంది, రికార్డింగ్ చేయలేదు. సో ఒక బ్రదర్ ఒక చోట మాకు ప్లేస్ ఇచ్చారు, ఈ ప్లేస్ చూపించలేను. టెంట్ అయితే వేసి నైట్ అయితే పడుకుని పోయాం. ఇంకా సో మావాడైతే ఇక్కడ పడుకున్నాడు. నైట్ బాగా కలిసిపోయాం, మొత్తం బాడీ పెయిన్స్ ఫుల్గా ఉన్నాయి. షెడ్యూల్ ఏంటంటే వరంగల్ ఫోర్ట్ ఒకటి ఉంది, 1000 పిల్లర్స్ ఉంది. ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేసేస్తా. ఇప్పుడైతే నెక్స్ట్ వీడియో రికార్డ్ చేస్తా కదా, అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాం మళ్ళీ.